నమస్కారం, సీకే న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వనపర్తి జిల్లా పానగల్ మండలం అన్నారం గ్రామంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సేవలు అందకపోవడం, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితుని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం అన్నారం గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరగగా దాముల నాయక్కు తీవ్ర దెబ్బలు తగిలాయి. వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా 2 నుంచి 3 గంటల వరకు ఎలాంటి స్పందన లేదు. ప్రాణ పరిస్థితి ఉండడంతో బంధువులు సొంత వాహనంలోనే బాధితుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ విభాగంలో కూడా సిబ్బంది సరిగా స్పందించలేదని ఆరోపణలు వచ్చాయి. వీల్చైర్ కావాలని అడిగితే వీల్చైర్లు బాగాలేవు, మీరే తీసుకెళ్లండి అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బంధువులే సొంతంగా వీల్చైర్ తెచ్చి రోగిని లోపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 108 సేవల్లో జాప్యం, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏమండి ముందనుకో చేస్తాం. బోధ్ మండల కేంద్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ కార్యక్రమాన్ని మంగళవారం బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అకస్మాత్తుగా పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఓల ఫైళ్లను, ఫారంలను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ మరియు బిఎల్ఓలతో మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవగాహన కల్పించాలని, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు సమాచారం అందించి వారి ప్రక్రియ సైతం పూర్తి చేసేలా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. డబుల్ ఓట్లను గుర్తించి నిజమైన ఓటర్లకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తొల శ్రీనివాస్, సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, సర్పంచ్ రవీందర్, బాబులాల్, వీడీసీ చైర్మన్ పోతన్న, ఎలుక రాజు, మల్లెపూల సుభాష్, రమణగౌడ్, అల్లకొండ ప్రశాంత్, రఫీ, సంజీవ్, బాపురెడ్డి వినయ్, ఇప్తేకార్, గోపాల్, సందీప్, ఉప సర్పంచ్ మామిడి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఒకటే ఫార్మా నాకు ఇచ్చిన 2 పేపర్లు ఉన్నట్టు నాకు ఇట్లనే 2 ఇచ్చిన ఓకే మ్యాక్సిమం, ఎందుకంటే దీనిలో జనాలకు ఎక్కువ అవగాహన లేదు కాబట్టి ఇది ఫార్మా అబ్దుల్ రెహమాన్ ఉంటే మొత్తం కలిపి జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం మేడికొండ గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం నుంచి గద్వాల్ వస్తున్న స్విఫ్ట్ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గద్వాల్ ప్రాంతానికి చెందిన శివ, రంగస్వామి అనే 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో 3కి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెత్తి పగిలింది వెనక ఓ సైడ్ కలాస్. అంత దెబ్బ తగిలడం పోలీసులు రాలే కదా. హలో ఇక్కడ మేడుకున్న కడక దాటినాము. ఎంత పని అయింది అమ్మ, వదిరాజు అట తెలుగు వాళ్ళు ఉన్నట్లరే. కుర్తిరామల చెరువు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఇంధన శాఖ సభను శ్రీ బట్టి సభను మహిళా సంఘం మహిళలు చాలా ఉత్సాహంగా విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. Uyyalo,
వనపర్తి జిల్లా నాగవరం శివారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ రవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవాలని సూచించారు. పరిశుభ్రత పాటించడం, పోషకాహారం తీసుకోవడం వల్ల నులిపురుగుల బారి నుంచి బయటపడొచ్చని, ముఖ్యంగా బాలికల్లో రక్తహీనత నివారణకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి పాఠశాల అంగన్వాడీలో 100% కవరేజ్ సాధించాలని, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ రోజు హాజరు కాని విద్యార్థులకు ఈ నెల 20న మాపప్ డే రోజు మాత్రలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పరిమళ, పాఠశాల ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఈ టాబ్లెట్ తీసుకున్నారో లేదో అడగండి. వాళ్ళు వేరే జిల్లాలో ఉన్నా, వేరే ఊళ్ళో ఉన్నా కూడా ఒకసారి అడగండి. వాళ్ళకు కూడా ఇచ్చి ఉండాలి ప్రభుత్వం తరఫు నుంచి. వాళ్ళు కూడా తీసుకొని ఉండాలి. చిన్న టాబ్లెట్, దీనివల్ల పెద్ద పెద్ద రోగాలు మనకి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మీరంతా గర్ల్స్ ఉన్నారు కాబట్టి, అండ్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఇన్ 9th 10th క్లాస్, కరెక్ట్? సో మీకు ఎక్కువ శాతం ఇప్పుడు మీరు గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారు, అడాలసెంట్ ఇయర్స్లో ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు బ్లడ్ లాస్ కూడా ఉంటుంది, అనీమియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మనం ఇక్కడ ఆర్బీఎస్కే టీం ద్వారా చేసినాము. ఎంతమందికి ఉందండి అనీమియా ఇక్కడ లాస్ట్ ఇయర్? జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని జర్నలిస్టులు ముట్టడించారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం బాల్యానాయక్ మాట్లాడుతూ 70% మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, రైల్వే పాస్ రద్దు చేశారని, బీమా పథకం లేదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి రాము, బాబు, జ్ఞానేశ్వర్, రమేష్ పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలనే ఉద్దేశంతో దాని భాగంగానే వనపర్తి జిల్లా కేంద్రంలో మరి జర్నలిస్టులు వాళ్ళంతా కూడా మేముగా ఇక్కడ కలెక్టర్ కార్యాలయం తరలి రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి జర్నలిస్టులకు మరి మీకు కావలసినటువంటి అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని చెప్పేసి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే ఇటుంటేది ఎక్కడ కూడా అమలు చేయడం పరిస్థితులు కనిపిస్తలేదు. మరి అకడమిషన్ కార్డు వచ్చినా కనీసం మౌలిక బస్ సౌకర్యం కోసం అకడమిషన్ కార్డు ఇచ్చినా కూడా అరకుర ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు మరి అన్ని విషయాల్ని విడిసి మళ్ళీ ఒక జర్నలిస్టుగా గ్రామ ప్రజలకు మరి ప్రభుత్వం జవాబుదారిగా, ప్రజలు జవాబుదారిగా పేదవారు ఉంటూ అన్ని సమస్యల మీద నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి జర్నలిస్టులకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అన్ని రకాలుగా ప్రభుత్వం మిగతా ఉద్యోగాలు వచ్చే మాదిరిగానే వాళ్ళకి కల్పించే బీమా లాంటి సౌకర్యం ఈ రోజు కల్పించవలసిన అవసరం ఉంది. మరి ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన తక్షణమే మరి ఈ రోజు జర్నలిస్టుకు ప్రత్యేకంగా ఈ యొక్క మేము ఆదుకుంటాం, గత ప్రభుత్వం ఆదుకోలేదు, మేము ఆదుకుంటాం అని చెప్పేసి చెప్పారు. మరి చెప్పినటువంటి మాటలు కూడా ఆచరణ అమలు చేసి ఇవాళ నిజమైనటువంటిది వాస్తవంలో నిరుపేదల కుటుంబంలో చెందినటువంటి జర్నలిస్టులు ఈ రోజు కార్మికుల మాదిరిగానే ఈ రోజు జర్నలిస్టు కూడా ఏ ఒక్క రూపాయలు లేకుండా స్వచ్ఛందంగా ఈ రోజు పనిచేస్తూ ఉన్నారు, శ్రమ అందించారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ప్రజల యొక్క
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం యొక్క సమస్యను ప్రజల్లో తీసుకుపోవాలని అన్ని అంశాల మీద ఈరోజు న్యాయమైన సమస్యల కోసం రాత్రింబొగులు పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు ఈరోజు ప్రభుత్వం గుర్తించడం లేదు. మరి కనీసం ఉండడానికి ఇండ్ల స్థలాలు ఇవ్వండి, మాకు ఇల్లు మంజూరు చేయండి అని చెప్పేసి అనేక మార్లు కూడా ఈ ప్రభుత్వానికి గతంలో కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ అంత ముందుకు ముఖ్యమంత్రి కూడా వివిధ రకాల ఫెడరేషన్ కానీ ఇతర జర్నలిస్ట్ వాళ్ళంతా సంఘాల కూడా ఈరోజు వినతిపత్రాలు అనేక రూపాయలు కానీ నేటి కూడా అటువంటిది ఎలాంటి సమస్యలు కూడా పరిష్కరించలేదు. మరి జర్నలిస్ట్ అంటేనే ఈరోజు ఏదో చూపుగా తక్కువ చూపు చూడడం అనేటువంటి సరైన విధానం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉంది అంటే ఈరోజు ప్రజల యొక్క సమస్యలను తీసుకొని ముందుకు పోతుందంటే, ప్రభుత్వం యొక్క సమస్యలను ప్రజల్లో తీసుకుపోతుందంటే జర్నలిస్టు కాబట్టి ప్రభుత్వం అటువంటి సమస్యలను గుర్తించి జర్నలిస్టుకు రావాల్సిన అన్ని బెనిఫిట్ వసతులన్నీ కూడా కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. సోమవారం వనపర్తిలో 359 కోట్లతో 172 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా రోడ్ల కోసం 3,000 కోట్లు మంజూరు చేస్తాం, 2028 నాటికి అన్ని రోడ్లు అద్దాల్లా ఉంటాయని అన్నారు. కురుమూర్తి ఆలయానికి కూడా మంచి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు. 350 కోట్లు ఒకే జీవో ద్వారా ఈనాడు వనపర్తి రోడ్లను అద్దాలాగా డబుల్ రోడ్లుగా చేయడం కోసం, అంటే వనపర్తి అయినా కొత్తకోట అయినా దేవత అయినా ఇలా పెద్ద ఎత్తున మంజూరు చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారుగా 1,500 కోట్ల రూపాయలకు ఇలా కోమటిరెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రోడ్డు మంజూరు ఇచ్చి రాష్ట్రం మొత్తంలో సుమారుగా సబ్జెక్టు కలెక్షన్ సుమారుగా 13,600 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినటువంటి మా సహచర మిత్రులు మరి కోమటిరెడ్డి గారు. అట్లాగే ఈ రోజున ఇంతకుముందు మా ఈదపల్లి శంకర్ మాట్లాడగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కుప్పకూలినా కూడా నెలకు 6,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసినప్పుడు వడ్డీ కడుతూ కూడా గత ప్రభుత్వం తెచ్చిన ఏ ఒక్క స్కీమ్ను ఎత్తివేయకుండా అవన్నీ కొనసాగిస్తూ ఇలా అదనంగా ఇందిరమ్మ ఇల్లు 22,000 కోట్ల రూపాయలు, మళ్ళీ మొన్న 2 లక్షల కొత్తగా ఇచ్చింది కాబట్టి సుమారుగా 30,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు, అట్లాగే సన్న బియ్యం అని, రేషన్ కార్డ్స్ అని, రైతు భరోసా ఇట్లా రకరకాల అన్ని ఎన్నికల ముందు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక మాట చెప్పాలంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గాల సంబంధించి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలతో పాటుగా ఈ నియోజకవర్గాల సంబంధించి కూడా అమరవీరులు, మా తెలంగాణ రాష్ట్రం మాకు రావాలి, మా అన్ని వర్గాల ప్రజల జీవితాలు వెలుగు నిండాలని ఒక తపనతోటి ప్రాణత్యాగం చేస్తే, మరి ఇంతకుముందు ఏలిన వారు శవాల మీద పేలాలు ఎలుకున్నట్టుగా వ్యవహారం నడిచింది తప్ప ఆ తపనతో పనిచేయలే. అహంకారం, దర్పం, అవినీతి, దోపిడీ తప్ప. అందుకే ఇలా ఒకటే మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇటు తెలంగాణలో, ఆంధ్రాలో రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా 60 ఏళ్ల ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష చెప్పని ఒక కన్నతల్లిగా పెద్ద మనం చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అందుకే వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, వనపర్తిలో కూడా ఒకసారి కాదు బండకేసుకుంటూ 2వ సారి కూడా బండకేసుకుంటామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటామని. నమస్కారం, జై తెలంగాణ. అలాంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ 14 6 స్థానాలు పెరుగుతున్నాయి. 6 అంటే 20కి 20 గెలవాలి, ముఖ్యమంత్రి గారి పేరు ఇవ్వాలి. మా దగ్గర
మొత్తం 64 పెరుగుతున్న ఎమ్మెల్యేలు. రేపు 20వ తారీఖు పార్లమెంట్లో బిల్లు పెడుతున్నాం. నల్గొండలో 12 ఉన్నాయి, ఇప్పుడు 11 గెలిచినాం, 6 పెరుగుతున్నాయి. అంటే 12కు 6 కలిపితే 18. 18 గెలిపించే బాధ్యత నల్గొండ ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారు. అంటే 38 ఇక్కడనే అయినాయి. ఖమ్మంలో 10 ఉంటాయి, 13 అవుతున్నాయి, 50 ఇన్ని అయినాయి. ఇవాళ సీఎం గారు మన ఖమ్మంలో చెప్పిండు కదా 117 గ్యారెంటీ అని. 117 దాటిచ్చి మళ్ళా మన ప్రభుత్వం రావాలి. మళ్ళా ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశం కోసం నాయనమ్మని, తండ్రిని మాంసం ముద్దలుగా మారిపోయిన ఆ కుటుంబాన్ని ఇలా రాహుల్ గాంధీ కూడా తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసి మన ఏరియాలో పాదయాత్ర చేసి. అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేశాను. మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా లక్ష్యం పెట్టుకుంటూ మీరు కూడా పెట్టుకోండి. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా మన కృష్ణారావు అన్న చెప్పినట్టు అన్ని అప్పులు తిరుపుకుంటూ ఒక లైన్లో పడుతున్నాం. రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా 9,000 పెన్షన్స్ ఉంటే 6,000 తీర్పినాం. అట్లా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు అక్కడ పైసా జమ చేసి ఈరోజు రాజకీయంగా ఈరోజు పొత్తులు లేతే రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని ఏదో తిట్టాలి బాగుపడుతుంది. లాస్ట్కి ఏమంటారంటే చివరిగా ఒకటే మాట చెప్తున్నా, కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా వచ్చేది మన ప్రభుత్వమే. కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నాను. ఇక్కడి నుంచి ఉన్నట్టు ఇక్కడ టీఆర్ఎస్ వారు ఉన్న పత్రికల వాళ్ళకి చెప్తున్నా, ముఖ్యమంత్రి కావాల్సిన ప్రతిపక్ష నాయకుడు 31 నెలకెళ్ళి నెలకు 4.5 లక్షల జీతం తీసుకొని పబ్లిక్ రాడా? కావాలా? 5 ఉన్న ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారిని, 5 ఎమ్మెల్యేలు, ఆయన రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, చీపక్క, బోడవీరయ్య. ఆయన కూడా ఆ రోజు పాదయాత్ర చేస్తే 31 నెలకెళ్ళి లోపల పడుకున్నాడు. ఎట్లా సీఎం అవుతారా? కేటీఆర్ ఒకటి చెప్పు, లెక్క చెప్పు. ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు ఏమే 24 గంటలు రాత్రి 1 దాకా మెలకతోనే ఉంటాడు. పొద్దున ఆ 7 గంటలకి వెళ్ళి ఎవరు వచ్చినా కలుగుతాడు. ఆయన అవుతాడా? ఈయన అవుతాడా? ఏదో కేసీఆర్. మళ్ళీ కేసీఆర్ వస్తుండే ఆయన పెద్ద లేడు. ఒక ఇల్లు కట్టవైతే నీ ముఖానికి ఒక రేషన్ కార్డు ఏమవుతుంది? అసలు సన్న బియ్యం వదిలిపెట్టు, రేషన్ కార్డు. ఇవాళ రేషన్ కార్డు ఇచ్చి ఇవాళ మేము తినే బియ్యమే ఇవాళ పేదోళ్ళు తింటుంటే మాకెంత సంతోషం అనిపిస్తుంది. ఊళ్ళలో పోయి 5 లక్షల ఇల్లు చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. ఈ పార్టీ ఇలాంటి పార్టీ వస్తుందా? పార్టీ పేరు మార్చుకుంటారు కూడా సిగ్గుందా? టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చి 150 ఏళ్ళు అయింది. మనం 50 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, ఓడిపోయినాం, మళ్ళీ గెలిచినాం. మన పార్టీ ఓడిపోయినాం, గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ పేరు మార్చినాం మనం. అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది కదా, కూడా సిగ్గులేనోడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పెట్టుకుంటారా? అప్పుడే పొందలు పడ్డాడు. నీ ఆ రోజు చెప్పినా, ఆ రోజు నేను నా స్టేట్మెంట్ చూసుకోరు టీవీలో. మీరు పార్టీ పెట్టిన మీ బంధం మీరే పూర్చుకోరు ఫోన్ చెప్పిన కూడా సిగ్గు పార్టీ పేరు మారుతారా? మంచి పనులు చేయాలి. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక వృద్ధురాలి జీవనాధారం కోల్పోయింది. పాత బస్టాండ్లో గత 20-25 సంవత్సరాలుగా రేకుల షెడ్లో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న రాధమ్మ అనే మహిళకు ఇది తీరాని నష్టాన్ని మిగిల్చింది. 2 కూతుళ్లను ఈ వ్యాపారంతోనే పోషిస్తున్న ఆమె సోమవారం సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. స్థానికులు వెంటనే గమనించి ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చినప్పటికీ లోపల ఉన్న పండ్లు, ఇతర సామగ్రితో పాటు రోజువారీ వ్యాపారం చేసిన నగదు కూడా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో దాదాపు 90% షాప్ కాలిపోయిందని, నష్టం సుమారు ₹1,00,000 వరకు ఉంటుందని రాధమ్మ కన్నీళ్లతో తెలిపారు. ఇన్నేళ్లుగా కష్టపడి బతుకుతున్నా ఇప్పుడు చేతుల్లో ఏమీ లేదు, ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆమె ప్రభుత్వానికి కోరారు. అది పట్టుకొని పోతే మొత్తం మంట మండుతుంది. బాగానే 10 పెట్టెలాగా సేపులు ఉన్నవి, 5-6 పెట్టెలు ఉన్నాయి. కానీ ఇంకా ముందర ఉన్నాయి. మీకేం జరిగిందంటే లేదా నువ్వు
నా పిల్లలకు తండ్రి లేదు బిడ్డ. నాయన నాకెంత దేవుడిందో మా బాబుడి కట్టిందో నాయన. సమీపంలో మన ఫ్రూట్స్ షెడ్ లో అగ్ని ప్రమాదం జరిగిందని మాకు అప్రాక్సిమేట్లీ 6:30 సమయంలో మాకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే మనకు సంఘటనా స్థలాలు చేరుకొని మంటలను ఆర్పివేయడం జరిగింది. దానికి కారణం అనేది ఏందనేది మనకి ఇక్కడ సరైన సమాచారం ఇవ్వట్లేదు. వీళ్ళు వెనకాలలో ఒక కాటన్, దానికి ఫ్రూట్స్ కి సంబంధించిన కాటన్లు, పేపర్లు అవన్నీ పెట్టడం వల్ల అవి వెనకాల ఏదో చిన్నది ఉడిచి అంటి పెట్టడం వల్ల అని అంటుండ్రు. కొంతమంది అంటి పెట్టడం అంటే అంటారు, కొంతమంది షార్ట్ సర్క్యూట్ అంటుండ్రు. ఎందుకంటే సరైన సమాచారం అయితే మాకు తెలియట్లేదు. అది మనం దర్యాప్తు చేస్తేనే మాకు మనకు తెలుస్తుంది అది. కానీ సంఘటన సకాలంలో చేరుకొని మంటలు మాత్రం అది వేరే షాప్ కి స్ప్రెడ్ కాకుండా నిరోధించడం అనేది జరిగింది. అంటే వాళ్ళకు అప్రాక్సిమేట్లీ నిన్న నైటే వచ్చినాయి ఫ్రూట్స్ వచ్చినాయి అంటారు. వాళ్ళు దాదాపు ₹1,00,000 నష్టం జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. అంటే మనకు వాళ్ళు చెప్పిన సమాచారం ఇది. ₹1,00,000 అనేది ఫ్రూట్స్ నైటే తెచ్చినాం సార్. అందులో ఫ్రూట్స్ అమ్మిన డబ్బులు కూడా దాంట్లోనే ఉదయం నుంచి ఇప్పటి వరకు మార్కెట్ అయిన అమౌంట్ కూడా అందులోనే ఉన్నది. అవి కూడా కాలిపోవడం జరిగిందని వాళ్ళు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. అవ్వది మేము ఇక్కడ రాజ్ చౌక్ లో ఉన్నాము. జస్ట్ లైట్ గా ఫైర్ ఇక్కడ పొగ వస్తుందనే ఉద్దేశంతో మేము ఉరికొచ్చినాము. అప్పటికి ఇంకా కొద్దిగా ఆర్పడం అప్పుడు ఇక్కడ అదే లెటర్ ఉంది, అది ఉంది కదా, సులభ్ కాంప్లెక్స్ లో నుంచి వాటర్ పైప్ తీసుకొని లైట్ గా ఇక్కడ పోయడం జరిగింది. పోసే క్రమంలోనే మంటలు విపరీతంగా ఒక హాఫ్ నిమిషంలోనే మనిషిని లోపలిపోకుండా దట్టమైన పొగలు, భయంకరమైన మంటలు రావడం జరిగింది. అట్లా కూడా మేము రిస్క్ చేసి యూత్ ఒక 5-6 మందిని వాటర్ పోయడం జరిగింది. ఎంత వాటర్ పోసినా కంట్రోల్ కాలేదు మంటలు. మాక్సిమం కొంతనన్నా ఒక 50% అన్న మాల్ ఇక్కడ కాపాడడం అనే ఉద్దేశంతో ఎంత మంటలు ఉన్నా కూడా కొన్ని బాక్సులు గుంజుకొచ్చినాము. గుంజుకొచ్చిన తర్వాత ఇంకా గుంజడం అనే లోపలనే మాకు మంటలు విపరీతంగా రావడం వల్ల జనాలు కొద్దిగా బెదిరుకొని బయటకు వెళ్ళారు. అట్లా కూడా మేము కొన్ని బకెట్లతోటి మాక్సిమం మాకు అవ్వ ఏమైతుంది కూడా తెలియదు. కాకపోతే ఇక్కడ ఒక మానవత దృక్పథంతో అవ్వను కాపాడాలి దీదాది అనే ఉద్దేశంతో మేము వాటర్ పోయడం జరిగింది. తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చినా కూడా మేము రిస్క్ తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. నాకు కట్టేవాడింది ఇక్కడ చూడండి. ఈ 50% కూడా 10% కూడా సేవ్ చేయలేకపోయినాము. మాక్సిమం అక్కడైతే ఆరెంజ్ ఫ్రూట్స్ బాక్సులు ఉన్నాయి, డేట్స్ అది ఖర్జూర బాక్సులు బాగా ఖరీదైన పండ్లు అక్కడ ఉన్నది. కొన్ని పైసలు కూడా అక్కడ కౌంటర్ కాలిపోయినట్లుంది. అవి కూడా గుంజిన మాక్సిమం రిస్క్ తీసుకున్నాయి కాపాడాలని. మళ్ళీ అరటి పండ్లు, ఈ నారింజ పండ్లు అన్ని గుంజడం జరిగింది. కానీ అన్ని జనాలు తొక్కడం వల్ల మొత్తం ఏమాత్రం అవ్వకు మిగలలేకపోయింది. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతమందిలో ఆ చిన్న మంటను కాపాడలేకపోయినా అవన్ సేవ్ చేయలేకపోవడమైన బాధ మాకు. చాలా రిస్క్ తీసుకున్నాను. నేను ఏదో ఊరుకోవాలి ఎమర్జెన్సీ అయినా కూడా ఇక్కడ నేను రిస్క్ తీసుకొని అవ్వను కాపాడడానికి ప్రయత్నం చేసినా కానీ అవ్వను కాపాడలేకపోయినా. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పరిధిలోని జుల్లేకల్ గ్రామంలో మధ్యాహ్నం 1 గంటకు నూతన విద్యుత్ సబ్స్టేషన్ SICI సభాస్థలాన్ని పరిశీలించారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వస్తున్నట్లు సర్పంచ్ రాజు తెలిపారు. AICC మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ డిప్యూటీ సీఎం పర్యటన నిమిత్తం ఏర్పాటు చేసిన మార్కెట్ చైర్మన్ దొడ్డప్ప ఆధ్వర్యంలో గ్రామంలోని భారీ బహిరంగ సభ స్థలాన్ని ఎంపీడీఓ నాయకులు జంగం జయశంకర్ అయ్య గ్రామస్తులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో చాలా కాలంగా వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్య ఈ నూతన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభంతో పూర్తిగా తొలగిపోనుంది. ముఖ్యంగా రైతాంగానికి వ్యవసాయ మోటార్ల కొరకు మరియు గృహ అవసరాలకు ఎలాంటి అంతరాయాలు లేకుండా నాణ్యమైన నిరంతరం విద్యుత్ సరఫరా అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవన్న, భాస్కర్ గౌడ్, మాజీ కోఆప్షన్ మెంబర్ మహబూబ్ అలీ, సిసి మల్దకల్, బుడ్డన్న, కరుణాకర్, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పాత వెంచర్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్ డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే మందగమనంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు. గతంలో LRS ఫీ చెల్లించి పాత వెంచర్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించడంతో రియల్ ఎస్టేట్ రంగానికి కొంత ఊరట లభించిందని తెలిపారు. అయితే ఇటీవల ప్రభుత్వం జీవో నెంబర్ 5509/2025 ఆధారంగా పాత వెంచర్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిపివేయడం వల్ల రియల్టర్లు, మధ్యవర్తులు, ఏజెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాల ఉపాధి దెబ్బతిందని, భూముల కొనుగోలు, అమ్మకాలు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయని అశోక్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఇతర వ్యాపారాలపైన ప్రభావం చూపుతోందని, ప్రజలు ఇళ్ల నిర్మాణాలు, పిల్లల చదువులు, వివాహాలు వంటి అవసరాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి పాత వెంచర్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతి ఇవ్వాలని, రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గంధం పరంజ్యోతి, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు. గతంలో రియల్ ఎస్టేట్లో సమూలమైన సంస్కరణలు తీసుకురావాలని గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొన్ని సవరణల ద్వారా కొన్ని రోజులు ప్లాట్ల రిజిస్ట్రేషన్ను పై ఒక చట్టం తీసుకురావడం జరిగింది. తర్వాత దానిని సమీక్షించి మళ్ళీ గతంలో వేసినటువంటి వెంచర్లలోని ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కట్టి రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు అనే ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 2023లో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, రియల్ ఎస్టేట్లో మీద ఆధారపడి లక్షలాది మంది జీవిస్తూ ఉన్నారు. రియాలిటీ వ్యాపారం వల్ల ఈ వ్యాపార ప్రభావం అన్ని వ్యాపారాలపై పడి ప్రజల్లో జీవన ప్రమాణాలు, ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందని ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు దొడ్డిదారుల జీవోలు ఇస్తూ ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుదేలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇటీవల కాలంలో గతంలో 20 ఏళ్ల కింద కానీ అదేవిధంగా 10 ఏళ్ల నుంచి చేసిన రియల్ ఎస్టేట్లలో జరిగినటువంటి ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తే తమ ఆర్థిక స్తోమత సహకరించకుండా అప్పు సప్పు చేసి పాత ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కట్టి ఇవాళ రిజిస్ట్రేషన్ సాగిపోతున్న దశలో ఇటీవల 6/7/2026 తారీఖు రోజున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఏమనంటే మెమో నెంబర్ 5509/2005 ఒక జీవోను ఉటకాయిస్తూ, దాంతోపాటు పలు జీవోలను ఉటకాయిస్తూ గతంలో వేసినటువంటి వెంచర్ల లోపల ఉన్నటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి నిషేధించడం జరిగింది. ఆ నిషేధం విధిస్తూ మళ్ళీ అందులో ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే 6 తారీఖు జీవో ఇస్తారు, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటోళ్ళు ఉంటే 7 తారీఖు లోపల చేసుకోమంటారు. ఒక్క రోజుల ఒక్కొక్క వెంచర్ లోపల వందలాది ప్లాట్లు మిగిలిపోయినాయి. అటువంటి ప్లాట్లు ఒక రోజులో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని నేను రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారు వారు మళ్ళీ రియల్ ఎస్టేట్ను పాతాళానికి తొక్కాలని చూస్తున్నారు. ఇవాళ మూలిగా నక్కపోయిన తాటికాయ పడ్డట్టు రియాల్టర్ల మీద మళ్ళీ ఒక పెద్ద భారం మోపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే రియాల్టర్లు ఎన్నో కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ప్లాట్లు పోక ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన అనేక మంది మధ్యవర్తులు కానీ ఏజెంట్లు కానీ దాని జీవనోపాధిని ఏర్పాటు చేసుకొని లక్షలాది మంది బతుకుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్న పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకొని రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ జీవోను ఎత్తేసి మళ్ళీ పాత వెంచర్లో ఉన్న ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కట్టిన వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి జీవో ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి పుణ్యమా అంటూ ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో 1 ఎకరానికి ₹1,00,00,000 ధర పలికింది మొన్నటి వరకు. కానీ ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తర్వాత ఇవాళ ఆ ₹1,00,00,000 ఎకరం ఇవాళ 30 లక్షలు కూడా పోయే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసము, అదేవిధంగా వాళ్ళ వివాహాలు చేయడానికి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయడానికి, వాళ్ళ ఇంటి నిర్మాణాలు చేయడానికి నాకు ఎకరం పొలం ఉంది, నేను అమ్ముకుంటే ₹1,00,00,000 వస్తాయి, నేను పిల్లలను చదివించుకోవచ్చు అనే ఒక చదువుతున్న ధైర్యంతో ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళ ధైర్యాన్ని అంతా కూడా ఈ రేవంత్ రెడ్డి హరించిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ఎకరం పొలం 30 లక్షలు ఇస్తాంటే కూడా కొనే పరిస్థితులు లేరు. వాళ్ళందరూ ప్రజలు కూడా దిగాలు పడి ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతాంగాన్ని విస్మరించిండు, రియాల్టర్లను విస్మరించిండు, విద్యార్థులను విస్మరించిండు, నిరుద్యోగులను విస్మరించిండు, ఇచ్చిన హామీలను నట్టేట ముంచి పడేసిండు. ఇవాళ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉన్నది. ఈ రియల్ ఎస్టేట్ రంగం వలన కొద్దిగా గొప్ప ప్రజలకు జీవనోపాధి కలగడం వల్ల మనిషిలో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలు కూడా జరిగి ఇవాళ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారనుకుంటే మళ్ళీ దొంగచాటున ఈ జీవో వేయడానికి మేము టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నిలుస్తుంది. ఇప్పటికే మేము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు ఇచ్చిన జీవోని ఎత్తిపారేయాలి. గతంలో చేసినటువంటి ప్లాట్లందరికీ ఎల్ఆర్ఎస్ కట్టి యథావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రియాల్టర్లను, అదేవిధంగా ఏజెంట్లను, మధ్యవర్తులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ఉద్యమం చేపడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీరు ఇచ్చిన జీవోను రాష్ట్ర పార్టీ కూడా మేము పంపించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు ఈ జీవోను ఉట్కాయిస్తూ ఒక ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను. జీవోను వెంటనే
సడలించి మళ్ళీ ప్లాట్లు యథావిధిగా రిజిస్టర్ చేసే విధంగా ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. వనపర్తి జిల్లా నాగవరం శివార్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్ర తీసుకోవాలని సూచించారు. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం వల్ల నులిపురుగులు ఏర్పడి ఆరోగ్య సమస్యలు వస్తాయని, మాత్ర తీసుకోవడం ద్వారా వాటిని నివారించవచ్చని తెలిపారు. యుక్త వయసు బాలికలు రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవడంతో పాటు ఆల్బెండజోల్ మాత్రను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. హాజరు కాని విద్యార్థులకు ఈ నెల 20న నిర్వహించే మాపప్ డేలో మాత్రలు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, త్వరలో ప్రభుత్వ పాఠశాలలో కృత్రిమ మేధస్సు తరగతులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పరిమళ, పాఠశాల ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం చాలాసార్లు చేతులు కడుక్కోకుండా అన్నం తినేస్తాము. కొన్నిసార్లు టాయిలెట్ వెళ్ళి కూడా మనం చేతులు కడుక్కోము. కొంతమంది తిన్న తర్వాత కడుక్కోరు, కొంతమంది తినే ముందు కడుక్కోరు, కొంతమంది 2 సార్లు కూడా చేతులు కడుక్కోరు. అవునా? అలా పురుగులు ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. మనం తినేటప్పుడు మన కడుపు లోపలికి వెళ్ళిపోతాయి. సో అది మీలాగానే చిన్నగా ఉంటాయి ఫస్ట్లో, కానీ మీరు అన్నం తినేటప్పుడు మీరు కొద్దిగా అన్నం తింటారు, అది కూడా కొద్దిగా అన్నం తింటారు. సో అది పెద్దగా ఇంత అయిపోతుంది. సో మీరు ఈ టాబ్లెట్ తీసుకుంటే అట్లాంటి పురుగులు మన కడుపులో ఉన్నాయి, చనిపోతాయి. మీకు సిస్టర్ ఉండవచ్చు, మీకు బ్రదర్ ఉండవచ్చు, వాళ్ళు కూడా ఈ టాబ్లెట్ తీసుకున్నారో లేదో అడగండి. వాళ్ళు వేరే జిల్లాలో ఉన్నా, వేరే ఊళ్ళో ఉన్నా కూడా ఒకసారి అడగండి. వాళ్ళకు కూడా ఇచ్చి ఉండాలి ప్రభుత్వం తరఫు నుంచి, వాళ్ళు కూడా తీసుకొని ఉండాలి. చిన్న టాబ్లెట్, దీనివల్ల పెద్ద పెద్ద రోగాలు మనకి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మీరంతా గర్ల్స్ ఉన్నారు కాబట్టి, అండ్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఇన్ 9th 10th క్లాస్, కరెక్ట్? సో మీకు ఎక్కువ శాతం ఇప్పుడు మీరు గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారు, అడాలసెంట్ ఇయర్స్లో ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు బ్లడ్ లాస్ కూడా ఉంటుంది, అనీమియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మనం ఇక్కడ ఆర్బీఎస్కే టీం ద్వారా చేసినాము. ఎంతమందికి ఉందండి అనీమియా ఇక్కడ? లాస్ట్ ఇయర్ బాయ్స్, గర్ల్స్ అందరికీ కూడా 1 to 19 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఈ చిన్న టాబ్లెట్ మేము ఇస్తున్నాం. మీలో ఎవరెవరి టాబ్లెట్ తీసుకున్నారు?